మోదీ ఓకల్ ఫర్ లోకల్ పిలుపునకు భారీ స్పందన. స్థానిక ఉత్పత్తులకు మంచి డిమాండ్. భారత ప్రధాని మోదీ చేసిన ఓకల్ ఫర్ లోకల్ విజ్ఞప్తిని అనుసరించి దేశవ్యాప్తంగా విస్తృత మద్దతు లభిస్తోంది. ఈ ఉద్యమం పండుగ సీజన్లో మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులకు విస్తృత మద్దతును అందించింది. ఈ క్రమంలో దీపావళి పండుగ సందర్భంగా స్థానిక కళాకారులు, ఆవిష్కర్తలు, వ్యవస్థాపకులను ప్రోత్సహిస్తున్నారు. మోదీ పిలుపు మేరకు తయారీదారులతో సెల్ఫీలు తీసుకుని నామో యాప్లో నమోదు చేసుకుంటున్నారు. దీపావళి సందర్భంగా ఓకల్ ఫర్ లోకల్ని ప్రోత్సహించాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునకు దేశవ్యాప్తంగా భారీ స్పందన లభిస్తోంది. ప్రజలు స్థానికంగా తయారైన ఉత్పత్తులను కొనుగోలు చేయాలని, ఆ ఉత్పత్తిదారులు తయారీదారుతో నామో యాప్లో సెల్ఫీని పంచుకోవాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి చొరవతో స్థానిక వస్తువుల అమ్మకాలకు భారీగా ప్రోత్సాహం లభిస్తోంది. జీవనోపాధి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న స్థానిక కుటీర పరిశ్రమదారులు, చేతి వృత్తులు, హస్తకళాకారులను బలోపేతం చేయాలన్న సంకల్పంతో ప్రధాని ఓకల్ ఫర్ లోకల్ని ప్రోత్సహించాలని దేశ ప్రజలను కోరారు. కేంద్రంలో అధికారం చేపట్టిన తర్వాత స్వావలంబన భారతదేశం ప్రతిజ్ఞను తీసుకున్న ప్రధాని మోదీ లోకల్ కోసం ఓకల్ మంత్రం సహాయంతో ఈ ప్రచారంతో ప్రజలను కనెక్ట్ చేయడానికి నిరంతరం ప్రయత్నిస్తున్నారు. साथियों, एक जमाना था जब मेड इन ये कंट्री, मेड इन वो कंट्री, इसी का बोलबाला था. बहुत क्रेज हुआ करता था. लेकिन आज हर देशवासी ये साक्षात अनुभव कर रहा है कि मेड इन इंडिया की ताकत बहुत बड़ी होती है. और इसलिए आज मैं आपसे फिर ये कहूंगा कि मैं हर छोटी से छोटी चीज जो मेड इन इंडिया हो, जिसे बनाने में किसी भारतवासी का पसीना बहा हो, उसे खरीदने पर जोर देना चाहिए. और ये सबके प्रयास से ही संभव होगा. जैसे स्वच्छ भारत अभियान एक जन आंदोलन है, वैसे ही भारत में बनी चीज खरीदना, भारतीयों द्वारा बनाई चीज खरीदना, वोकल फॉर लोकल, ये हमें व्यवहार में लाना ही होगा. ప్రభుత్వం వివిధ పథకాల ద్వారా చిన్న స్థానిక చేతి వృత్తుల వారు, వ్యాపారవేత్తలకు ఆర్థిక, సాంకేతిక సహాయాన్ని అందించడమే కాకుండా స్థానిక కళాకారులను, ఉత్పత్తుల పట్ల సామాన్య ప్రజల భావాలకు కూడా ఒక ఉద్యమ రూపం ఇవ్వాలనుకుంటున్నారు. కరోనా మహమ్మారి సమయంలో భారతదేశ ఆర్థిక వ్యవస్థ మాత్రమే కాకుండా మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నాశనమైంది. కరోనా కారణంగా ప్రజల భద్రత కోసం ప్రభుత్వం లాక్డౌన్ విధించింది. ఇది ఆర్థిక వ్యవస్థకు భారీ నష్టం కలిగించింది. 3 దశల లాక్డౌన్ తర్వాత ప్రభుత్వం కొంత ఉపశమనం అందించడం ప్రారంభించింది. ఆ తర్వాత వ్యాపారాన్ని, పరిశ్రమలను మళ్లీ ట్రాక్లోకి తీసుకురావడమే పెద్ద సమస్యలు ఎదుర్కొన్నారు. లాక్డౌన్ సమయంలో ప్రజల పొదుపు తుడిచిపెట్టుకుపోయినప్పటికీ జీతాలు చెల్లించకపోవడం, ఉత్పత్తి చేయకపోవడం, సరుకులు విక్రయించకపోవడంతో వ్యాపారులు కూడా భారీ నష్టాలను చవిచూశారు. అటువంటి పరిస్థితిలో భారత ప్రధాని నరేంద్ర మోడీ వ్యాపార మరియు వాణిజ్య వ్యవస్థను తిరిగి ట్రాక్లోకి తీసుకురావడానికి ఉపశమన ప్యాకేజీని ప్రకటించారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి, చిన్న పారిశ్రామికవేత్తలకు ప్రయోజనం చేకూర్చేలా కీలక నిర్ణయం తీసుకున్నారు. భారతదేశం డబ్బు మన దేశంలోనే ఉండేలా మరిన్ని స్థానిక వస్తువులు కొనుగోలు చేయాలని ప్రజలను అభ్యర్థించారు. స్థానికుల కోసం గొంతు చించుకోవాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్థానికుల కోసం ఓకల్ ప్రభావం ఇప్పుడు మార్కెట్లో స్పష్టంగా కనిపిస్తోంది. దీపావళి అయినా, రక్షాబంధన్ అయినా, హోలీ అయినా, గణేష్ ఉత్సవ్ అయినా ఇప్పుడు మార్కెట్లో స్థానిక వస్తువులకు డిమాండ్ విపరీతంగా పెరుగుతోంది. ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్లోని ఖాదీ బండార్ దుకాణంలో స్థానిక మట్టి దీపాలకు డిమాండ్ ఎక్కువగా ఉంది. దుకాణం సరఫరా సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఢిల్లీలోని సదర్ బజార్ దేశీయంగా తయారు చేసిన వస్తువులతో నిండి ఉంది. దేశీయ అంచులకు అత్యధిక డిమాండ్ ఉంది. ఒకప్పుడు ఇక్కడ చైనీస్ వస్తువులకు డిమాండ్ ఎక్కువగా ఉండేది. పరిస్థితుల్లో మార్పు వస్తోంది. ప్రజల్లోనూ మార్పు వస్తోంది. స్థానిక తయారీ వస్తువుల కొనుగోళ్లు పెరుగుతున్నాయి.
భారత ప్రధాని మోదీ చేసిన ఓకల్ ఫర్ లోకల్ విజ్ఞప్తిని అనుసరించి దేశవ్యాప్తంగా విస్తృత మద్దతు లభిస్తోంది. ఈ ఉద్యమం పండుగ సీజన్లో మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులకు విస్తృత మద్దతును అందించింది. ఈ క్రమంలో దీపావళి పండుగ సందర్భంగా స్థానిక కళాకారులు, ఆవిష్కర్తలు, వ్యవస్థాపకులను ప్రోత్సహిస్తున్నారు. మోదీ పిలుపు మేరకు తయారీదారులతో సెల్ఫీలు తీసుకుని నామో యాప్లో నమోదు చేసుకుంటున్నారు. और मुझे विश्वास है सबके प्रयास से हम ये भी करके रहेंगे। आप याद करिए, पिछली दिवाली हर किसी के मन मस्तिष्क में एक तनाव था, लेकिन इस दिवाली 100 करोड़ वैक्सीन डोज के कारण एक विश्वास का भाव है। अगर मेरे देश की वैक्सीन मुझे सुरक्षा दे सकती है तो मेरे देश का उत्पादन, मेरे देश में बने सामान मेरी दिवाली और भी भव्य बना सकते हैं। दिवाली के दौरान बिक्री की एक तरफ और बाकी साल की बिक्री एक तरफ होती है। हमारे यहां दिवाली के समय, त्योहारों के समय बिक्री एकदम बढ़ जाती है। 100 करोड़ वैक्सीन डोज हमारे छोटे छोटे दुकानदारों, हमारे छोटे छोटे उद्यमियों, हमारे रेहड़ी पटरी वाले भाइयों बहनों, सभी के लिए आशा की किरण बनकर आई है।